హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన ఎక్టీ కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి సున్నుండలు తయారు చేస్తున్నానండి. సున్నుండలు ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరికీ తెలిసే ఉంటుంది కదండి. సో ఇక్కడ నేను మా పిల్లల కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముఖ్యంగా పిల్లలు తింటే బలంగా ఉంటారు కదా. సో నేనైతే మా పిల్లల కోసం సున్నుండలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, సున్నుండల తయారీ విధానం చూసేద్దాం రండి. సున్నుండలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మినపగుళ్ళు అలాగే బెల్లం అయితే తీసుకున్నానండి. మినపగుళ్ళు వచ్చేసి ఒక పెద్ద గ్లాస్ తీసుకున్నాను. సేమ్ క్వాంటిటీ బెల్లం కూడా తీసుకోవాలి. సో సున్నుండలు తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద ఈ విధంగా ఒక ప్యాన్ని పెట్టేసుకొని అందులోకి మనం తీసుకున్న మినపగుండ్లు మొత్తాన్ని కూడా వేసేసుకోండి. ఒక పెద్ద గ్లాస్ తీసుకున్నాను కదా, అన్నీ కూడా వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మనం తీసుకున్న మినపగుండ్లు వచ్చేసి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. సో కాస్త వేగాయి, మరి కాస్త వేపుకుందాము. మొత్తం అంతా వేగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చక్కగా వేపుకుంటే మనకి సున్నుండల టేస్ట్ అనేది బాగుంటుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని మనం పూర్తిగా చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. సో మనం తీసుకున్న మినపగుళ్ళు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసేసుకోండి. మినపగుండ్లు మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసిన తర్వాత ఇందులోనే ఒక 2 ఇలాచీ కూడా వేసేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సున్నుండల బ్యాటర్ని అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి. మరీ మెత్తని పిండిలాగా చేసుకోకూడదు, అలా అని బరకలాగా చేసుకోకూడదు. జస్ట్ సన్నటి రవ్వలాగా పట్టుకుంటే సరిపోతుంది. సో సున్నుండలు తయారు చేసుకోవడానికి మినపగుళ్ళని మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా. సో ఆ పౌడర్ మొత్తాన్ని కూడా ఈ విధంగా మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసేసుకోండి. ఇందులోనే సేమ్ క్వాంటిటీ బెల్లం అయితే తీసుకోవాలి. సారీ అండి, ఇక్కడ నేను డబ్బా ఓపెన్ చేసినప్పుడైతే నాకు బెల్లం వచ్చేసి గట్టిగానే ఉంది. బట్ గ్లాస్లో నేను కొలుచుకోవడానికి వేసుకుంటే మాత్రం ఈ విధంగా లిక్విడ్ లాగా కరిగిపోయిందండి. సో దీంతో కాస్త కష్టమైంది నాకు. బట్ మీరైతే బెల్లం అయితే చక్కగా తురిమి తీసుకోండి. సేమ్ క్వాంటిటీ బెల్లం తీసుకుంటే సరిపోతుంది, ఒక గ్లాసు. సో మనం తీసుకున్న బెల్లం మొత్తం అంతా కూడా పౌడర్లో కలిసేలాగా ఈ విధంగా అయితే చక్కగా కలిపేసుకోవాలి. సో మీరు చక్కగా గ్రేటర్ చేసిన బెల్లం తీసుకుంటారు కదా, పిండిలో అంతా కూడా కలిసేలాగా ఈ విధంగా స్మాష్ చేస్తున్నట్లుగా అంతా కూడా కలిపి తీసుకోవాలి. సో బెల్లంతో చేస్తేనే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. దట్టు ఇప్పుడు వర్షాకాలం కదండి, షుగర్ వేస్తే వాళ్ళకి కాఫ్ అలాంటివి వస్తూ ఉంటాయి. సో బెల్లంతో తయారు చేసుకోండి. సో ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కాచి చల్లార్చిన నెయ్యిని అయితే వేసేసుకొని మనం ఉండలు చేసుకోవడానికి వీలైనంత వరకు కూడా మనం కొద్దిగా నెయ్యిని వేసేసుకొని కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కాచి చల్లార్చిన నెయ్యిని వేస్తూ చక్కగా ఇందులో అంతా కూడా కలిసేలాగా ఈ విధంగా అయితే చేత్తో కలిపేసుకోవాలి. సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. చాలా తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొద్దిగా నెయ్యిని అయితే యాడ్ చేసేస్తూ కలుపుతూ ఉన్నాను. సో మనం లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి వీలయ్యేంత వరకు కూడా మనం చక్కగా సున్నుండల పిండిని అయితే కలుపుకోవాలి. సో ఇక్కడ అంతా కూడా కలిసిపోయింది నెయ్యిలో. సో ఇప్పుడు మనం సున్నుండలు అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. సో నేను ఇక్కడ పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను కదా, మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో అయితే సున్నుండలు ప్రిపేర్ చేసేస్తున్నాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చేత్తో అయితే సున్నుండలు చుడుతున్నాను. సో బలమైన సున్నుండలు అయితే రెడీ అయిపోయి చూస్తున్నారు కదా. సో ఈ సున్నుండలని వేరొక ప్లేట్లోకి అయితే పెట్టుకుందాము. నేను ఇక్కడ మరొక సున్నుండ చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఈ విధంగా మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో మనం సున్నుండలను అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి, మరొకటి కూడా రెడీ అయిపోయింది. ఇదే విధంగా మనం తీసుకున్న పిండి మొత్తాన్ని కూడా చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. నేను తీసుకున్న ఒక పెద్ద గ్లాసు మినపగుండ్లకి నాకు 16 to 17 అయితే లడ్డూలు అయ్యాయండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు.
చూస్తున్నారు కదా, ఈ విధంగా వేరొక ప్లేట్లోకి తీసేసుకొని గార్నిష్ అయితే చేసేస్తున్నాను మీకు మరింత అందంగా కనిపించడానికి. నేను ఇక్కడ టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉన్నాయో. చూస్తున్నారు కదా, చాలా మృదుగా అండ్ సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉన్నాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. చూసారు కదండి, ఇవాల్టి రెసిపీ మినపగుండ్లతో సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి. సింపుల్ అండ్ టేస్టీగా పిల్లల కోసం తయారు చేసి పెట్టండి. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా అయితే చేసి పెట్టండి. చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. అలాగే పిల్లలకి, ఎదిగే పిల్లలకి బలంగా కూడా ఉంటుంది కదా. సో ఇవాల్టి రెసిపీ వచ్చేసి సున్నుండల తయారీ విధానం మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.